హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మధుర స్వప్నం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 17 వినేద్దామండి. ఉదయమైంది. కృష్ణ లేచాడు. రాధ లేచింది గాని ఎప్పటిలా అతనికి ఎదురుగా రాలేదు. కృష్ణకి వంట మనిషే కాఫీ తెచ్చి ఇచ్చింది. కృష్ణ స్నానానికి వెళితే అక్కడ టవల్ లేదు. తనే వెళ్ళి తెచ్చుకున్నాడు. అతను స్నానం చేసి వచ్చేసరికి బట్టలు సిద్ధంగా లేవు. తనే బీరువా తెరిచి తీసుకున్నాడు. రాధ గదిలో మంచం మీద పుస్తకం తిరిగేస్తూ కూర్చుంది. ఇంట్లో ఏర్పడిన నిశ్శబ్దం భయంకరంగా ఇద్దరి మధ్య భేదించలేనంత అడ్డుగోడగా ఉంది. కృష్ణ బ్రేక్ఫాస్ట్కి వచ్చాడు. వంట మనిషి ప్లేట్లో టిఫిన్ పెడుతుంది. అతని పక్కన రోజూ రాధ కూర్చునే కుర్చీ ఖాళీగా ఉంది. అతను కూర్చుని ఇడ్లీ తినబోతూ, మీ అమ్మగారు ఎక్కడా, పిలువు అన్నాడు. వంట మనిషి రాధ గదిలోకి వెళ్ళి వచ్చి, అమ్మగారికి ఆకలి లేదట బాబు అంది. ఇడ్లీ తినబోతున్న కృష్ణ గబాల్ని అది వదిలేసి లేచేశాడు. బేషన్ దగ్గరికి వెళ్ళి చేయి కడుక్కుంటూ రాధకు వినబడేట్టు బిగ్గరగా, నాకు కూడా ఆకలిగా లేదు, నేను భోజనానికి కూడా రాను. మీ అమ్మగారికి ఆకలి వేసి తింటానన్నప్పుడు నాకు ఫోన్ చేయి, అప్పటి వరకు నేను ఇంటికి కూడా రాను అన్నాడు. అతను టవల్తో చేయి తుడుచుకుని యువతలికి వస్తున్నాడు. ఇంతలో పని మనిషి వచ్చింది. వస్తూనే డాక్టర్ బాబు అంటూ అతని కాళ్ల మీద పడి శోకాలు పెట్టసాగింది. ఏమిటి, ఏమైంది, ముందు విషయం చెప్పు కసిరినట్టుగా అన్నాడు. పని మనిషి లేచి నిలబడి ఏడుపు దిగమింగుతూ, ఏం చెప్పిన బాబు, నెల రోజుల కింద నా కూతుర్ని మీరు చెప్పిన డాక్టర్ అమ్మ దగ్గరికి తీసుకెళ్లాను. ఆమె పురుడు కష్టం, ఆపరేషన్ చెయ్యాలి అంది. పైసలు చాలా అవుతాయి, మందు డబ్బులిస్తేనే ఆపరేషన్ చేస్తాను అంది. నా మెడలో గుల్లగొలుసు తాకట్టు పెట్టి 1500 రూపాయలు తీసుకువెళ్ళి ఇచ్చాను. ఆమె నా బిడ్డ పొట్టకోసి పెద్ద ఆపరేషన్ చేసింది. మగపిల్లాడు పుట్టాడు కానీ బతకలేదు. ఆపరేషన్ చేస్తుంటేనే పోయాడట. ఏమోలే, మా దురదృష్టం అనుకున్నాం. నా బిడ్డకి ఆపరేషన్ అయింది కదా, ఆ కుట్లు మారనే లేదు, చీమిపోసాయి. ఒకటే జ్వరం, ఏవేవో మందులు ఇచ్చారు. ఇంటికి పొండి, అవే తగ్గుతాయి అంది డాక్టర్ అమ్మ. ఇంటికి వచ్చేసాం గాని జ్వరం మాత్రం తగ్గలేదు. కాఫీ చుక్క నోట్లో పోసుకున్నా వెళ్ళిపోతూ ఒక్కటే వాంతులు. పిల్ల పూచిక పిల్లలా అయిపోయింది. డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్తే ఆమె మళ్ళీ మమ్మల్ని కలవనే లేదు. చూసి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన కడుపు వచ్చి చూసి ఏదో ఫోటో తీయాలి అన్నాడు. ఫోటో తీస్తే పొట్టలో అదేదో నాప్కిన్ అంట, మర్చిపోయారంట. అది కడుపులో ఉండిపోయిందంట. మళ్ళీ ఆపరేషన్ చేయాలని అన్నాడు. ఆ డాక్టర్ అమ్మకు ఫోన్ చేస్తే, దూతేరి, నేను వైద్యం చేసిన మనిషిని నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదందట. ఆయన ఆవిడ పోట్లాడుకున్నారు. ఈయన, నేను ఆపరేషన్ చేయను, ఇంకెక్కడికైనా పొండి అన్నాడు. వాళ్ల పోట్లాట్లలో తీరే లోపల నా బిడ్డ చచ్చేట్టు ఉంది. నా కూతురికి అసలే ప్రాణం లేనంత నీరసంగా ఉంది. మళ్ళీ ఆపరేషన్ చేస్తే బతుకుద్దంటారా బాబు? మీరెట్లా అయినా సరే నా బిడ్డను బతికించండి బాబు, చచ్చి మీ కడుపున పుడతాను. నాకు ఆ బిడ్డ తప్ప ఇంకో దిక్కే లేదు. నా మొగుడు దానికి 10 నెలలప్పుడు పోతే దాని మీదే కళ్ళు పెట్టుకుని బతికాను. ఓరి దేవుడా, నేనేం చేతురా నాయనా, ఇదిగో నువ్వేడవకు, కాస్త ఆగు అన్నాడు కృష్ణ. అతనికి పరిస్థితి అర్థమైంది. కన్నమ్మకి ఆపరేషన్ చేసిన డాక్టరు అతనికి మురళి ద్వారా తెలుసు. ఆమెకి ప్రాక్టీసు బాగా ఉంది. కన్నమ్మకి కాన్పు కష్టం అవుతుందని ఆమె దగ్గరికి పంపించాడు. నేర్పుగల డాక్టరే అయినా ఆవిడ చాలా అశ్రద్ధ మనిషి అనే వదంతి కూడా ఉంది. కన్నమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడిగాడు. బయట వరండాలో ఉంది బాబు. కృష్ణ నివ్వెరపోయాడు. ఏమిటి, కన్నమ్మని ఇక్కడికి తీసుకొచ్చావా కంగారుగా అన్నాడు. అవును బాబు, నాకేం పాల్పోవడం లేదయ్యా, నా బిడ్డను బతికించండి అయ్యా అంటూ మళ్ళీ ఏడుపు ప్రారంభించింది. కృష్ణ వరండాలోకి వచ్చాడు. రాధ కూడా ఈ గలాబా విని అతని వెనకే బయటికి వచ్చింది. వరండాలో బల్ల మీద పడుకుని ఉన్న కన్నమ్మ శవాకారంలా ఉంది. కళ్లల్లో కదలిక తప్ప శరీరంలో ఇంకే భాగంలోనూ సత్తువ ఉన్నట్టు లేదు. కృష్ణ వెళ్ళి పరీక్ష చేశాడు. కృష్ణను చూడగానే, అయ్యా, ఈ నొప్పి భరించలేను, చచ్చిపోయేందుకు సూది మందు ఇవ్వండి అయ్యా హీనస్వరంతో అంది. కృష్ణ గబాలను వెనక్కి తిరిగి లోపలికి వెళ్లి మురళికి ఫోన్ చేశాడు. కృష్ణ ఆవేశంగా కన్నమ్మ సంగతి చెప్పాడు. నేను ఈ కేసు బయటకు తెచ్చి కన్నమ్మ తరపున డాక్టర్ మీద దావా వేస్తాను అన్నాడు. తగ్గు బ్రదర్, తగ్గు. ఆవిడ ఏమైనా కావాలని చేసిందంటావా? ఏదో పొరపాటై ఉంటుంది, నేను కరుక్కుంటాలే అన్నాడు.
వేరే వాళ్ళని ఆపరేషన్ చేయనీయకుండా ఈ గోలేమిటి? ఆ గోలకి చాలా పెద్ద కారణం ఉందిలే. ఇదివరకు ఓసారి ఇలాగే ఏదో అయితే రెండో డాక్టర్ ఆపరేషన్ చేస్తే ఆ పేషెంట్ ప్రాణం పోయింది. అందరూ ఈవిడని దుయ్యబట్టారు. అది ఆవిడ భయం. ఆవిడకి ఈ అజాగ్రత్త ఏమిటసలు? బిజీ సర్జన్ ఏం చేస్తుంది? అయినా నువ్వేమిటి డాక్టర్ అయ్యుండి ఆవిడని సమర్థించేది పోయి అలా కేసు గీసు అంటూ ఎగురుతావు? కృష్ణ లోపల ఫోన్లో మాట్లాడుతుండగా ఇంతలో వాకిట్లో కళ్యాణి కారు వచ్చాగింది. డ్రైవర్ గణపతి వచ్చి ఒక కవరు రాధ చేతికి ఇస్తూ అమ్మాయి గారు డాక్టర్ గారికి ఇమ్మన్నారు అంటూ అందించి వెళ్ళిపోయాడు. రాధ ఒక క్షణం తటపటాయించింది. ఆ తర్వాత ఎలాంటి బెరుకు లేకుండా ఆ కవర్ చించి లోపల కాగితం తీసి చదివింది. అందులో ఇలా ఉంది: డియర్ కృష్ణ, రాత్రి నువ్వు వెళ్లే ముందు డాడీ నీతో మన పెళ్లి గురించి మాట్లాడడం విన్నాను. నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. నువ్వు ఎన్ని పనులున్నా సరే ఒకసారి వచ్చి నాకు కనిపించి వెళ్ళాలి. నేను నీకు అద్భుతమైన విషయం చెబుతాను. నీ కళ్యాణి. ఆ ఉత్తరం చదువుతుంటే రాధకి ఆకాశం పలపలా విరిగి మీద పడుతున్నట్టుగా అనిపించింది. కాళ్ల కింద భూమి కరిగిపోతున్నట్టుగా అయింది. ఒకసారి మహాజలప్రళయం లాంటిదేదో వచ్చి రాధ మీదకి నిలువెత్తున పడి ముంచేసినట్టుగా అనిపించింది. రాధ ఆ ఫోటోని వంట మనిషికి ఇచ్చింది. గణపతి ఆ కవర్ తీసుకురావడం వంట మనిషి చూసింది. రాధ నోట మాట రాని దానిలా అయ్యగారికి ఇవ్వు అంటూ దూరంగా ఫోన్లో మాట్లాడుతున్న కృష్ణని చూపించింది. తన తడబడుతున్న అడుగులతో తూలిపోతున్న దానిలా గదిలోకి వచ్చింది. గణపతి ఉత్తరం మీకు ఇవ్వమని వచ్చి ఇచ్చి వెళ్ళాడయ్యా అని వంట మనిషి అవతల గదిలో కృష్ణకి చెప్పడం రాధకి తెలుస్తూనే ఉంది. మాట్లాడుతున్న కృష్ణ ఉత్తరం తీసుకుని చదివాడు. సరే, నేను ఉంటాను మురళి అంటూ ఫోన్ పెట్టేశాడు. కృష్ణ చకచక వరండాలోకి వచ్చాడు. పని మనిషికి ఒక చీటీ గబగబా రాసి ఇచ్చి, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళు. అయ్యా, మీరు రెండయ్యా అంది దీనంగా. నాకు ఇప్పుడు తీరుబడిలేదు, నాకు పని ఉంది అంటూనే అతను వెళ్ళిపోయాడు. రాధ వాకిట గుమ్మంలోనికి వచ్చింది. పని మనిషి ఏడుస్తూ, అయ్యో అయ్యగారు వెళ్ళిపోయారు, మాకు దోవ చూపిస్తారు అనుకున్నాను అంటూ అక్కడ నిలబెట్టిన రిక్షా అతన్ని కన్నమ్మని నడిపించడానికి సాయం రమ్మని పిలిచింది. రిక్షా అతను పని మనిషి కన్నమ్మ చెరో చేతి కింద ఆసరా ఇచ్చి నడిపిస్తూ రిక్షా దగ్గరికి తీసుకుని వెళ్లారు. అమ్మా నెప్పే, నేను నడవలేనే, కన్నమ్మ ఏడుస్తుంది. రిక్షా కదిలి వెళ్ళిపోయింది. రాధ కళ్ళ వెంట నీళ్లు కూడా రావడం లేదు. మనసు శిలలా అయిపోయింది. వాళ్ళు దిక్కులేని వాళ్ళు, అందుకే అంత బాధపడుతున్నారు. తను కూడా అంతే. రాధ మెదడులో రైలు ఢీ కొట్టుకుంటున్నంత హోరుగా ఉంది. డాడీ నీతో మన పెళ్లి గురించి మాట్లాడడం విన్నాను. నీకు అద్భుత విషయం చెబుతాను. నీ కళ్యాణి. ఆ అక్షరాలు వికటాటహాసం చేస్తున్నాయి. కృష్ణకి కళ్యాణితో పెళ్ళా? రాధకి భూమి తలకిందులైపోతుంది. ఇదేమిటి? తను అసలు ఆ ఉత్తరం సరిగా చదివిందా? తన కళ్ళు తనని మోసడం చేయలేదు కదా? కృష్ణని సూటుగా నిలదీసే అవకాశం లేకుండా తను వెళ్ళిపోయాడు. రాధ మనసులో ఎక్కడో ఏదో మంటలాంటిది ప్రారంభమైంది. ఇంకో క్షణం కృష్ణ ఇక్కడ ఉండి ఉంటే చేతులతో అతని పీక పీసుకి చంపేసి ఉండేదేమో. ఇప్పుడు మాత్రమే సరాసరి కళ్యాణి ఇంటికి వెళుతుంది. చేతికి అందిన దానితో కళ్యాణి తలని చితకబాదుతుంది. పోలీసులు తనని అరెస్టు చేసినా పర్వాలేదు. పోలీసులు తన మెడకి ఉరితాడు బిగించినా తనకి బాధ రవ్వంతైనా చేయదు. రాధ గబగబా వెళ్లి చెప్పులు వేసుకుని వీధి గుమ్మం వరకు వచ్చింది. మళ్లీ అంతలోనే ఆగింది. తనెందుకు ఆవేశపడుతుంది? తనని కాదని కృష్ణ కళ్యాణిని చేసుకోవడం అంత సులభమా? పెళ్లిని ఒక మాసన చొక్కాలా తీసి అవతల పారేయడానికి ఇది పశ్చిమ దేశం కాదే. పెళ్ళనేది ఈ దేశంలో ఒక బలమైన బంధం. అది అంత సులువుగా తెగిపోదే. కృష్ణ కళ్యాణిని పెళ్లి చేసుకోవాలంటే తన అనుమతి కావాలి. తనకి తెలియకుండా రహస్యంగా చేసుకుంటాడా? అంత నీచానికి దిగుజారుతారా? పేరు ప్రతిష్టలు డబ్బు గల కళ్యాణికి అంత కర్మ ఏం పట్టింది? కాని కృష్ణనే తిరిగిరాని ఏం చెబుతాడో ఏమడుగుతాడో చూస్తే సరి. ఒక్క 24 గంటలు ఓపిక పడితే ఏమవుతుంది? పిచ్చెక్కుతుంది. రాధకి విరగబడి నవ్వాలి అనిపిస్తుంది. ఎవరినైనా పీక పిసికి చంపేయాలి అనిపిస్తుంది. ఈ ప్రపంచాన్నంతటినీ అపరకాలిలా సర్వనాశనం చెయ్యాలనే ఉద్రేకం నరనరాల్లో పొంగి వస్తుంది. తనేం చేసింది? తనేం అపరాధం చేసింది? అతనే లోకంగా బతికింది.
తన జీవితమే అతనికి పూజగా భావించేది. కృష్ణనేనా ఈ పని చేస్తుంది? రాధ ఇంకా నమ్మలేకపోతుంది. రాధ శక్తి కూడదీసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. తను ఆవేశపడకూడదు, సహనంగా వ్యవహరించాలి. ఒకవేళ ఇదే నిజమైతే తనేం చేయాలి? మృత్యువుని కౌగిలించుకోవాలి. రాధ చెయ్యి అప్రయత్నంగా పొట్ట మీదకి మళ్ళింది. రాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ శిశువుని హత్య చేయడమేగా? రాధకి ఏడుపు వచ్చేసింది. మంచం మీద పడి దిండులో ముఖం దాచుకుని ఏడవసాగింది. ఆ ఏడుపులో ఎంత భయంకరమైన ఒంటరితనం అనుభవిస్తున్న బాధ కనిపిస్తుంది. రాధ జీవితంలో మొట్టమొదటిసారిగా చచ్చిపోవాలనే కోరిక కలిగింది. చావు తప్ప ఈ బాధను ఇంకెవరూ తీర్చలేరు అనే నమ్మకం కలగసాగింది. తను ఒంటరిగా ఎర్రటి ఎండలో ఎడారిలో నిలబడినట్టుగా, తనకు తోడుగానే తలదాచుకోవడానికి నీడగానే లేనట్టు ఆలోచించసాగింది. అమ్మా, భోజనానికి రండమ్మా, వంట మనిషి వచ్చి పిలిచింది. నాకు ఆకలి లేదు. అయ్యో, పొద్దుట టిఫిన్ కూడా తినలేదు. నాకు ఆకలి లేదు, నన్ను విసిగించకు, కెసిరింది. రాధ అలా ఎంతసేపు మంచం మీద పడి ఉందో ధ్యాసే లేదు. సాయంత్రమైంది. రాధ లేచింది. తనకి తానే నిబ్బరం తెచ్చుకుంది. వంట మనిషిని పిలిచి, నేను గుడికి వెళతాను, పూలు కొబ్బరికాయ తెప్పించు అంది. వంట మనిషి వెళ్ళి ఫోన్ చేస్తుంటే, ఎక్కడికి ఫోన్ చేస్తున్నావు అంది. అయ్యగారికి కారు పంపించమని చెబుతున్నాను. ఏం అవసరం లేదు, నేను ఆటోలో వెళ్ళగలను. నాకు చెప్పకుండా ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకు అంది. సరేనమ్మా, మీరు ఆటోలో వెళ్లరేమోనని వంట మనిషి నసిగింది. రాధ గుడికి బయలుదేరింది. ఆటోలో వెళుతుంటే అది ఏ లారీకో గుద్దుకుంటే ఎంత బాగుంటుంది అనిపించింది. కృష్ణ డ్రైవ్ చేస్తున్న కారు పబ్లిక్ గార్డెన్లో మెల్లగా కళ్యాణిని వెతుక్కుంటున్నట్టుగా వెళుతుంది. ఉదయం కళ్యాణి రాసిన ఉత్తరం చూడగానే అతను వెంటనే బయలుదేరాడు. కానీ దోవలో ఒక కారుకి ఆటోకి యాక్సిడెంట్ అయ్యింది. ఆటో డ్రైవర్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే అతనిని వెంటనే తన కారులోనే ఉస్మానియాలకి చేర్చాడు. అతనికి ఆక్సిజన్, గ్లూకోజ్ ఇప్పించి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేసరికి 2 గంటలైంది. కళ్యాణికి ఫోన్ చేశాడు. ఇంటికి వస్తానని అంటే కళ్యాణి వద్దంది. సాయంత్రం సరిగ్గా 5 గంటలకి పబ్లిక్ గార్డెన్స్లో పిల్లల పార్క్ దగ్గరికి రమ్మనమని చెప్పింది. కృష్ణ కళ్యాణి చెప్పిన టైంకి పబ్లిక్ గార్డెన్లో పిల్లల పార్క్ దగ్గరికి వచ్చాడు. అక్కడ చెట్టు దగ్గర కళ్యాణి నిలబడి ఉంది. లేత ఆకుపచ్చ కాశ్మీరీ సిల్క్ చీరలో, కుడి చెవు పక్క గులాబీ పువ్వుతో పచ్చటి చెట్టు కింద నిలబడి వేచి చూస్తున్న కళ్యాణి ఆ క్షణంలో కృష్ణ కంటికి వనదేవతలా కనిపించింది. కళ్యాణి కృష్ణని చూడలేదు. దూరంగా పచ్చగడ్డిలో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తోంది. కృష్ణ దగ్గరగా వస్తూ, హలో, గుడ్ ఈవినింగ్ మై ఫ్రెండ్ అన్నాడు. కళ్యాణి తుల్లిపడినట్టుగా తిరిగి చూసింది. ఎదురుగా తెల్లని బట్టలతో కృష్ణ నిలబడి ఉన్నాడు. ఏమిటలా చూస్తున్నావు అన్నాడు నవ్వుతూ. మిమ్మల్నే. ఆరోగ్యంగా ఉన్న ప్రతి మనిషి నా కంటికి ఎంత అందంగా కనిపిస్తాడు. రండి, ఇలా కూర్చుందామా అంది. కృష్ణ వచ్చాడు. ఇద్దరూ పచ్చగడ్డిలో కూర్చున్నారు. కళ్యాణి ఇంకా అతన్ని చూస్తుంది. ఏమిటి అన్నాడు. రాత్రి డాడీ అడిగిన మాటకి మీరు ఎలా ఫీల్ అవుతున్నారా అని గమనిస్తున్నాను. ఎలా కనిపిస్తున్నాను? అతను రెట్టించాడు. ఏ భావం తెలియడం లేదు. తొనకని నిండుకుండలా ఉన్నారు. కళ్యాణి కిందకి చూస్తూ చెప్పింది. డాడీ రాత్రి మిమ్మల్ని అడగగానే మీరు ఎలా అనుకున్నారో నాకు తెలియదు గాని నేనైతే చాలా రెస్ట్లెస్గా ఫీల్ అయ్యాను. రాత్రంతా నిద్రపోలేదు. అసలు అప్పటికప్పుడు పరిగెత్తుకుని మీ దగ్గరికి వచ్చేసి మాట్లాడేద్దాం అనుకున్నాను. రావాల్సింది. అమ్మో, రాగలనా? డాడీ ఉన్నారుగా, నన్ను కదలనిస్తారా? ఆయన కళ్ళు కప్పి నేనే పని చేయలేను. చాలా కష్టం. చూసిన వాళ్ళంతా నాకు మా డాడీ దగ్గర చాలా చనువు, స్వతంత్రం ఉన్నాయి అనుకుంటారు. కానీ కొన్ని విషయాల్లో నాకు అవి లేనే లేవని నాకు తప్ప ఎవరికీ తెలియదు. ఉదాహరణకి ఎలాంటి విషయాలో చెప్పు? ఈ పెళ్లి మాటే ఉంది. నా మనసు ఏమిటో తెలియకుండా మిమ్మల్ని ఎలా అడిగివేయడమేనా? ఏం నీకిష్టం లేదా? ఊహు, తల అడ్డంగా తిప్పింది. ఎందుకని? అతని కంఠంలో పెద్ద రిలీఫ్ కనిపించింది. మీరు నాకు ఆప్తులుగా భావిస్తాను. నా ప్రాణ స్నేహితులు అని నమ్ముతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ కళ్యాణి కళ్ళు కిందికి వారినాయి. చెప్పు కళ్యాణి, ఏమిటి? మనం స్నేహితులం. మన మధ్య దాపరికాలు ఉండకూడదు, అవునా? అవును. ఏమిటి అద్భుతం చెబుతానని రాశావు ఉత్తరంలో? కృష్ణ, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేనని చెబుతున్నాను. ఎందుకంటే కూర్చున్న కళ్యాణి లేచింది.
ఎందుకంటే అతని వైపు వీపు పెట్టి నిలబడుతూ నాకిదివరకే పెళ్ళైపోయింది. కళ్యాణి, అతను ఆశ్చర్యంగా చూశాడు. అవును కృష్ణ, నాకు పెళ్ళైపోయింది. అది ఇంతవరకు డాడీకి తెలీదు. నేను చెప్పలేదు. చెప్పే సాహసం నాకు లేకపోయింది. ఆయనకి తెలియకుండా నా పెళ్ళయిందంటే ఆయన గుండెలు బద్దలవుతాయని భయపడ్డాను. అందుకే ఈ రహస్యం నాలో నేనే దిగమింగుతున్నాను. కళ్యాణి ఎవరో అదృష్టవంతుడు. అతని పేరు బయటపెట్టునని అతనికి వాగ్దానం చేశాను. అనుక్షణం డాడీ కనుచూపు పరిధిలో నువ్వు ఉంటావే. ఆయనకి తెలియకుండా మీ పరిచయం ఎలా సాధ్యమైంది? తలుచుకుంటే సాధ్యం కానిది ఏముంది? నేను డాన్సర్ని కదా. ఎప్పుడో అతను నన్ను చూసుంటాడు. నా వయసు, అందం అతనిని ఆకర్షించుంటాయి. మెల్లమెల్లగా నాకు తెలియకుండానే నా జీవితంలో కలిశాడు. నేను ఎక్కడికి వెళితే అక్కడికి నా వెంటే వచ్చేవాడు. నేను అతనిని లక్ష్య పెట్టలేదు. ఎవరో చాలా సాధారణమైన వ్యక్తి అనుకున్నాను. 4 రోజులుంటే అతని దారిని అతనే పోతాడులే అనుకున్నాను. అతను నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడని, నన్ను సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నాడని నాకు తర్వాత గానీ తెలియలేదు. మొదట అతను వచ్చినప్పుడు కొద్దిసేపే ఉండేవాడు. అతన్ని వెళ్ళిపోమ్మని నేను వేడుకునేవాణ్ణి. కాని తాను నన్ను వదిలి వెళ్ళేవాడు కాదు. రాను రాను ఎక్కువసేపు ఉండేవాడు. నన్ను వదిలి వెళ్ళలేక వెళ్ళేవాడు. నా అడుగులో అడుగు వేసి నడుస్తున్నట్టుగా రాను రాను నాకు దగ్గరైపోయాడు. అతన్ని వదిలించుకోవడం సాధ్యం కాదని తెలిసి నేను లొంగిపోయాను. అప్పటి నుంచి నాలో ఒక యుద్ధం ప్రారంభమైంది. డాడీ ఎక్కడ గమనిస్తారో అని హడలిపోతూ ఉండేదాన్ని. డాడీకి అతని గురించి చెప్పాలంటే భయం వేసేది. అప్పటి నుంచి డాడీ దగ్గర నా దాపరికం ప్రారంభమైంది. ఇంతవరకు డాడీ దగ్గర అబద్ధం ఆడడం అంటే ఏమిటో నాకు తెలీదు. ఈ రహస్యం డాడీ దగ్గర దాస్తున్నానే అని కలవరపడేదాన్ని. కృష్ణ లేచి వచ్చాడు. కళ్యాణి వైపు విచిత్రంగా చూస్తూ అన్నాడు. కళ్యాణి, మీ డాడీని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదనుకుంటాను. ఆయనకి కావలసింది నీ ఆనందం. దానికోసం ఆయన ఏదైనా చేస్తారు, ఏ బాధనైనా భరిస్తారు. కళ్యాణి చివ్వున వెనక్కి తిరిగింది. ఆ కళ్ళ నిన్న నీళ్లు నిండి పొంగి పొర్లుతున్నాయి. నాకు తెలుసు కృష్ణ, ఆ సంగతి మీ అందరికంటే నాకు బాగా తెలుసు. అదే నా బాధ, అదే నాకు రంపపు కోత. అందుకే నాలో నేను ఇంతగా కుమిలిపోతున్నాను. నా వల్ల డాడీకి ఎంత బాధ కలుగుతుందో తలుచుకుంటేనే నా గుండు చెరువవుతుంది. పాపిష్టిదాన్ని. అసలు ఆయనకి నేను కూతురుగా పుట్టకుండా ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. నేను కల్పించిన ఈ బాధ నుండి ఆయన్ని దేవుడు కూడా రక్షించలేడే అని కుమిలిపోతున్నాను. కృష్ణ మౌనంగా ఉండిపోయాడు. కళ్యాణి మాటల్లో ఆవేదన అతనికి అర్థమైంది. కళ్యాణికి సాయం చేయాలనే ఆరాటం కలిగింది. కళ్యాణి, పోనీ ఎవరా వ్యక్తి? పేరు చెప్పు. తెలుసుకుని ఏం చేస్తావు కృష్ణ? డాడీకి నేను ఎలాగో అలాగా నచ్చ చెప్తాను. నచ్చ చెప్పగలను అనే ధైర్యం నీకుందా? ఉంది. కళ్యాణి గాఢంగా నిట్టూర్చింది. మెల్లని స్వరంతో అంది. అవును, ఈ ప్రపంచంలో డాడీకి సాయం చేయగలిగిన వ్యక్తివి నువ్వే అనుకుంటున్నాను. అందుకే ఇదంతా నీకు చెప్పడానికి ధైర్యం చేశాను. ఆ వ్యక్తి పేరు చెప్పు కళ్యాణి. ఆ వ్యక్తా? అతని పేరు పుట్టిన ప్రతి మనిషికి తెలుసు. అంటే ఆ వ్యక్తి పేరు మృత్యువు. కళ్యాణి, అవును అవును కృష్ణ, మృత్యువు నన్ను గాఢంగా ప్రేమించింది. నన్ను వదలనంటుంది. తన సొంతం చేసుకుంటుంది. నా ఇష్టాలతో ప్రమేయం లేకుండా నన్ను లొంగదీసుకుంది. కృష్ణ, నాకు పెళ్ళయింది అన్నానే, అది ఒక మానవ మాతృడితో కాదు, మనుష్యుల్ని హరించే మృత్యువుతో. నేను వ్యాధి పీడితురాలిని. నాకు ఎపెండోబ్లాస్టోమా 4th వెంట్రికల్. ఇదే నేను మీకు చెప్తానన్న మరో అద్భుతం. నాకు తెలుసు కళ్యాణి. ఐ నో ఇట్. కళ్యాణి తలెత్తి చూసింది. ఏమిటి, నీకు తెలుసా? తెలుసు. నువ్వు డాడీ దగ్గర దాచగలిగావు. నేను డాక్టర్ని, ఆ మాత్రం తెలుసుకోలేనని అనుకున్నావా? కృష్ణ. కళ్యాణి కళ్లల్లో ఆశ్చర్యం, ఆనందం ముప్పిరుగొన్నాయి. కృష్ణ కళ్యాణి 2 చేతులు పట్టుకున్నాడు. అతని కళ్లల్లో ఈ ప్రపంచంలో ఉన్న జాలి, సానుభూతి, దయ, స్నేహం అంతా పోగిపోసినట్టు ఉన్నాయి. దగ్గుతో కంపిస్తున్న స్వరంతో, కళ్యాణి, మొదట నీ ప్రవర్తన నాకు అనుమానం తెప్పించింది. నువ్వు తండ్రి ముందు ఏదో దాస్తున్నావని అనుకున్నాను. నీ తలనొప్పి నన్ను హెచ్చరిక చేసింది. నీకు గుర్తుందా? రజనీకాంతరావు గారు అని లయన్స్ క్లబ్ సెక్రటరీ.
ఆ రోజు నిన్ను డాన్స్ ప్రోగ్రాం ఇమ్మని అడిగారు. ఆయన బ్రెయిన్ స్పెషలిస్ట్. నేనే ఆయనని నా క్లినిక్కి రప్పించాను. అదే సమయానికి నువ్వు వచ్చేలా ఫోన్ చేసి పిలిపించాను. ఆయన నీకు తెలియకుండానే నిన్ను పరీక్ష చేశారు. కాళ్ళు, కళ్ళు, చూపే మార్పుల గురించి నాకు చెప్పాడు. అందుకే నేను నీ కళ్ళు ఒకరోజు పరీక్ష చేశాను. డాక్టర్ అంటే నువ్వు మండిపడుతున్నావని తెలుసుకున్న నేను నీ ఫ్రెండ్నని పదే పదే నొక్కి చెప్పాను. అలాగే ప్రవర్తించాను. కృష్ణ, క్షమించు కళ్యాణి. నువ్వు డాడీ దగ్గర దాపరికంతో ప్రవర్తిస్తే నేను నీ దగ్గర నటించాను. కళ్యాణి ముఖంలో గబగబా అనేక భావాలు వేగంగా మారినాయి. చూపుడు వేలుతో చూపిస్తూ, ఇది ఇది నీకు తెలుసా? అబ్బా, ఎంత హాయిగా ఉంది. ఇప్పుడు నా మనసు ఎంత తేలికగా ఉంది. కళ్యాణి ముఖమెత్తి కళ్ళు మూసుకుంది. ఈ భయంకర సత్యం తెలిసిన వ్యక్తి నాకొకరు తోడున్నారన్నమాట. అబ్బా, ఎంత హాయిగా ఉంది. కళ్యాణి హఠాత్తుగా బిగ్గరగా నవ్వింది. నేను చాలా దురదృష్టవంతురాల్ని కృష్ణ, చాలా దురదృష్టవంతురాల్ని కదూ. ఆ రోజు త్రివేంద్రంలో నేను డాన్స్ చేస్తున్నప్పుడు కళ్ళు తిరిగి పడ్డాను. డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన టెస్టులు చేశారు. ఎక్స్రే తీయించాడు. అప్పుడే ఈ భయంకర సత్యం వెల్లడైంది. డాన్స్ అరేంజ్ చేసిన సెక్రటరీతో, ఈ అమ్మాయి చాలా దురదృష్టవంతురాలు. ఇది అన్అప్రోచబుల్ బ్రెయిన్ ట్యూమర్. ఆపరేషన్ చేయడానికి కూడా సాధ్యం కాదు. ఈ అమ్మాయి ఎక్కువ రోజులు బ్రతకదు అని చెప్పడం వినగానే నా నెత్తిన పిడుగుపడ్డట్టు అయ్యింది. ఆ క్షణం నుంచి మృత్యువు నన్ను తరుముకు వస్తున్నట్టే బ్రతికాను. ఆ క్షణం నుంచి నేను మారిపోయాను. డాడీకి ఇదేం తెలీదు. త్రివేంద్రంలో జరగనానిదేదో జరిగిందని అనుకున్నారు. ఆ రోజు నుంచే డాడీకి నాకు మధ్య రహస్యం అనేది ప్రారంభమైంది. నాకు తలనొప్పి రావడం, ఉన్నట్టుండి మైండ్ బ్లాంక్ అవ్వడం ఎక్కువైంది. నా వ్యాధి కంటే డాడీకి ఈ భయంకరమైన విషాదం తెలిస్తే ఆయన ఏమైపోతారో అనే బాధ నాకు ఎక్కువైంది. జీవితం నటనగా మారింది. కళ్యాణి హఠాత్తుగా వెక్కి వెక్కి ఏడవసాగింది. కృష్ణ గబాల్ల కళ్యాణిని దగ్గరగా తీసుకున్నాడు. కళ్యాణి తల భుజానికి అదుముకున్నాడు. హుష్ కళ్యాణి, ఏడవద్దు. దయోంచి ఏడవద్దు. మనం ఫైట్ చేద్దాం. నీకు నేను తోడుంటాను. నిన్నంత సులభంగా లొంగనీయను. నీ తరపున నేను పోరాడతాను. ఆ పోరాడే ఛాన్స్ మాత్రం నాకివ్వు. నాతో సహకరించు. నేను చెప్పేట్టుగా విను. నేను నీకు ఫ్రెండ్నని అన్నావు కదా. ఫ్రెండ్ అంటే ప్రాణానికి ప్రాణం ఇచ్చేవాడు, అవునా? నువ్వు ఒంటరిదానివి కాదు కళ్యాణి. నువ్వు ఒంటరిదానివి కాదు. నేను నీకు తోడున్నాను. నేనున్నాను. నువ్వు ఈ క్షణం నుంచి కృష్ణ నాకున్నాడు, నా ఆరోగ్యం గురించి అతనే అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు అనే నమ్మకంతో ఉండాలి. తెలిసిందా? అర్థమైందా? అతను ఆవేశంతో కళ్యాణి ముఖం ఎదురుగా తీసుకుని చూస్తూ అన్నాడు. కళ్యాణి అతని వైపు చూసింది. సుందర నయనాలు బేలగా అతని వైపు చూశాయి. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ అస్పష్టంగా అంది. కృష్ణ కళ్యాణి తనని భుజం మీదనే ఆనించుకున్నాడు. పసిపాపను బుజ్జగిస్తున్నట్టుగా వీపు మీద తట్టుతూ మృదు గంభీర స్వరంతో అన్నాడు. చూడు, సైన్స్ చాలా డెవలప్ అయింది. ఎన్నెన్ని కొత్త మందులో వస్తున్నాయి. మన అదృష్టం బాగుంటే సరైన మందు దొరకచ్చు. నేను ఈరోజే నిన్ను రజనీకాంతరావు గారి దగ్గరికి తీసుకువెళ్తాను. ఈ క్షణం నుంచి నువ్వు నేను చెప్పినట్టు చేయాలి, ఓకే అన్నాడు. ఓకే అంది కళ్యాణి. కృష్ణ కళ్యాణి తనని భుజం మీద ఆనించుకున్నాడు. కళ్యాణి నడుం చుట్టూ చేయి వేశాడు. ఇక వెళ్దామా అన్నాడు. కళ్యాణి తల ఊపింది. కృష్ణ కళ్యాణిని అలాగే పట్టుకుని కారు దగ్గరికి నడిపించుకుని వెళ్తున్నాడు. కళ్యాణిని అతను అలా పట్టుకుంటే కన్నతల్లి దగ్గర ఉన్నంత ధైర్యంగా అనిపించింది. ఆ స్పర్శ, ఆ మాటలు ఎంతో బలం చేకూరుస్తున్నాయి. ఇద్దరు చిన్నపిల్లలు ఒకరికి దెబ్బ తగిలితే మరొకరు ఓదారుస్తూ ధైర్యం చెబుతూ స్నేహంగా కలిసి నడుస్తున్నట్టుగా ఉంది. కళ్యాణిని అలా తీసుకువస్తున్న కృష్ణ అక్కడికి 2 గజాల దూరంలో చేతిలో పూలబుట్టతో చెట్టు కింద నిలబడి ఉన్న రాధని గమనించనేలేదు. గుడికి వెళ్లి తిరిగి వస్తున్న రాధ మనసు చికాకుగా అనిపించి పార్కుకి వచ్చింది. అక్కడ కృష్ణ కారు ఆగి కనిపించింది. రాధ మరో 2 గజాల ముందుకు వెళ్లేసరికి ఊహించలేనంత భయంకరమైన దృశ్యం కనిపించింది. కళ్యాణి కృష్ణ కలిసి వస్తున్నారు. కళ్యాణి తల కృష్ణ భుజం మీద ఆని ఉంది. అతని చెయ్యి కళ్యాణి నడుము చుట్టూ ఉంది. కళ్యాణి నడుస్తూ మధ్యలో ఆగి ఏదో అంటుంది. అతను కళ్యాణి తల నిమిరి ఏదో అంటున్నాడు.
కళ్యాణి అతని వైపు ముఖమెత్తి చూసి నవ్వుతూ చెబుతుంది. అతను కూడా నవ్వుతున్నాడు. దూరంగా ఆడుకునే పిల్లల్ని చూసింది. ఏదో చెబుతున్నాడు. కళ్యాణి తల ఊపుతూ అంగీకరిస్తుంది. కృష్ణ కళ్యాణిని కారులో కూర్చోబెట్టి కిందికి వేలాడిన చీర అంచుని కారు లోపలికి సర్ది డోరు వేసి వెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. ప్రేమికులని రెక్కల మధ్య పొదివి పెట్టుకుని వెళ్లిన రాయంచుల రివ్వున వెళ్లిపోయింది కారు. రాధ అక్కడ ఒంటరిగా నిలబడిపోయింది. రాధ మనసులో మహారణ్యాలు తగలబడిపోతున్నాయి. సముద్రాలు పొంగుతున్నాయి. రాధకి ఏడుపు రావడం లేదు. మనస్సులో భయంకరమైన అతి భయంకరమైన విషాదం పేర్కోసాగింది. రాధ విషాదం అనే ఊబిలో కూరుకుపోతుంది. రాధ కలలో నడుస్తున్న మనిషిలా పార్కులో నుండి యువతలకు నడిచి వచ్చింది. ఆటో దగ్గరగా వస్తే ఆపటం, అడ్రస్ చెప్పడం, అందులో ఎక్కడం యాంత్రికంగా జరిగిపోయాయి. రాధ ఇంటికి వచ్చింది. రాధ ఇంటికి రాగానే వంట మనిషి ఎదురు వస్తూ, అమ్మా అమ్మా ఇది విన్నారా? కన్నమ్మ చచ్చిపోయిందట. మా వాళ్ళు చెప్పారు. పొద్దుట ఇక్కడి నుంచి అయ్యగారు చెప్పిన డాక్టర్ దగ్గరికి తీసుకువెళితే ఆయన తీరుబడి లేదు, ఆపరేషన్ చేయను అన్నాడట. అక్కడి నుంచి ఇంటికి తీసుకువెళ్తుంటే దోవలో పోయిందట. కన్నమ్మ పోయిందా? అయితే చాలా అదృష్టవంతరాలు. శూన్యంలో చూస్తూ అంది రాధ. రాధ మంచం మీద కూర్చుంది. రాత్రి పొద్దుపోయిన తరువాత కృష్ణ వచ్చాడు. రాధ అతనికి ఎదురు వెళ్ళలేదు. రాధని అతను కూడా పలకరించలేదు. బట్టలు మార్చుకుని పడుకునే ముందు కళ్యాణికి ఫోన్ చేశాడు. హలో కళ్యాణి, ఏం చేస్తున్నావు? నిద్ర పట్టడం లేదా? నిద్రపోవడానికి ట్రై చేయి. నేను చెప్పిన మాటలు గుర్తు చేసుకో. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అంటూ ఫోన్ పెట్టేశాడు. ఆ మాటలు చెప్పేటప్పుడు అతని కంఠంలో లాలన, ఆప్యాయత రాధను విక్కిరిస్తున్నట్టుగా ఉన్నాయి. అతను ఫోన్ పెట్టేసిన తర్వాత లేచి వెళ్లి అల్మారాలో ఉన్న పుస్తకం ఒకటి తీసుకుని అవతల గదిలోకి వెళ్లి టేబుల్ లైట్ వేసుకుని చదవసాగాడు. అది బ్రెయిన్ ట్యూమర్స్ మీద ట్రీట్మెంట్ తెలిపే పుస్తకం అని రాధకి తెలియదు. రాధ గదిలో చీకట్లో మంచం మీద దిండుకు ఆనుకుని కూర్చుని ఉంది. దూరంగా అవతలి గదిలో టేబుల్ లైట్ దగ్గర కూర్చుని తదేకంగా పూర్తి ఏకాగ్రతతో పుస్తకం చదువుతున్న కృష్ణ కనిపిస్తున్నాడు. రాధ కళ్ళకి ఈ కృష్ణ కొత్త వ్యక్తిగా కనిపిస్తున్నాడు. రాధకి అతని దగ్గరికి వెళ్ళి కళ్యాణిని మీరు పెళ్లి చేసుకుంటున్నారా అని అడగడానికి కూడా సిగ్గుగా ఉంది. అతనికి తన అవసరం లేదు అనే సత్యం రాధ మనసుని రంపపు కోతకొస్తుంది. మీ జీవితంలో నాకు చోటు ఇవ్వండి అని అతను తనని దేవరించాలా? దానికన్నా చావే నయం. అవును, చావు ముమ్మాటికి నయం. అతను తన కళ్ళ ముందే కళ్యాణితో చదువుగా ప్రవర్తిస్తున్నాడే. అతనేం దాపరికం పెట్టుకోలేదు. అంటే దాని అర్థం ఏమిటి? ఆ మాత్రం అర్థం చేసుకోలేని మూర్ఖరాలివా అంటే తను ఏం జవాబు చెప్పగలుగుతుంది? డాక్టర్ రజనీకాంతరావు గారు ఎక్స్రేలు పరీక్ష చేస్తున్నారు. కృష్ణ ఆయనకి ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఆయన ఎక్స్రే టేబుల్ మీద పెడుతూ, కృష్ణ, ఇది అన్అప్రోచబుల్ ట్యూమర్. ఆపరేషన్కి ఏమాత్రం వీలు కాదు. లాభం లేదు. ఈ అమ్మాయి ఎక్కువ రోజులు బ్రతకదు అన్నారు. కృష్ణ ముఖం సీరియస్గా ఉంది. రజనీకాంతరావు గారి మాటలు వినగానే అతని దవడ ఎముక కదలాడింది. ఢిల్లీలో డాక్టర్ వసంత్ పాటిల్ ఈ ట్యూమర్స్ ట్రీట్మెంట్లో స్పెషలిస్ట్ అని విన్నాను. కళ్యాణిని ఆయన దగ్గరకు తీసుకువెళితే లాభం ఉంటుందని నాకు నమ్మకం లేదు. అయినా ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు. వసంత్ పాటిల్ నాకు తెలుసు. కళ్యాణిని తీసుకువెళ్తానంటే నేను లెటర్ రాసిస్తాను. థ్యాంక్ యూ సార్, కృతజ్ఞతగా అన్నాడు. డాక్టర్ రజనీకాంతరావు చాలా మంచి వ్యక్తి. ఆయన వల్ల కాకపోతే ఊరికే ఉండరు. వేరే వారి దగ్గరికి పేషెంట్స్ని పంపించి తన ఒపీనియన్ నిర్ధారణ చేసుకుంటారు. ఈ ఒక్కటే నా ఆఖరి ప్రయత్నం డాక్టర్, ఆయన ఇచ్చిన ఉత్తరం తీసుకుంటూ అన్నాడు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్, మే గాడ్ బ్లెస్ ఆయన చూస్తూ అన్నారు. కృష్ణ ఆయనతో కరచలనం చేసి యువతలికి వచ్చాడు. బయట కళ్యాణి కూర్చుని ఉంది. కృష్ణని ప్రశ్నార్థకంగా చూసింది. కళ్యాణి, డాక్టర్ గారు ఏమన్నారో తెలుసా? ఢిల్లీలో వసంత్ పటేల్ అని స్పెషలిస్ట్ ఉన్నాడట. ఆయనకు ఓసారి చూపించమన్నారు. ఆయన ఇలాంటి వైద్య చికిత్సలో చాలా నిపుణులట. ఢిల్లీయా? డాడీకి ఏమని చెప్పాలి? అవును, అది పాయింటే. పోనీ ఒక పని చేస్తే? ఏమిటది? ఢిల్లీలో తెలుగు సంఘం సెక్రటరీ గోపాలరావు నాకు తెలుసు. ఆయనని నీ డాన్స్ ప్రోగ్రాం ఇవ్వడానికి అరేంజ్ చేయమని అంటాను. అక్కడ డాక్టర్కి చూపించవచ్చు. అవును, డాడీకి తెలీదు. సరే, కానీ కృష్ణ, నీకింకా నా ఆరోగ్యం మీద నమ్మకం ఉందంటావా? బేలగా అడిగింది.
ఉంది కళ్యాణి, పూర్తి నమ్మకం ఉంది. నీ విశ్వాసం నాకు చాలా ధైర్యం ఇస్తుంది కృష్ణ. అదే నేను కోరుకునేది, కృష్ణ స్పష్టంగా అన్నాడు. కళ్యాణిని అతను ఇంటి దగ్గరికి దింపి క్లినిక్కి వస్తుంటే అతని మనసంతా కళ్యాణి ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంది. అతనికి ఎలాగైనా సరే కళ్యాణిని ఈ ఆపద నుంచి తప్పించాలని అనిపిస్తుంది. కళ్యాణికి అందం, ఐశ్వర్యం అన్నీ ఇచ్చి భగవంతుడు ఆయుష్ లేకుండా చేయడం చాలా బాధగా అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి జీవితం ఒక పువ్వు లాంటిది. అది సహజంగా విరిసి తన కాలం పూర్తిగా అనుభవించి సహజ సిద్ధంగా వడిలి రాలిపోవాలి. అప్పుడే సంపూర్ణ జీవితం అవుతుంది. కానీ కొంతమంది వ్యక్తుల జీవితాలు అకాలంగా రాలిపోతూ ఉంటాయి. అకాల మృత్యువు వారిని నిర్దయగా కబళిస్తుంది. ఈ కొద్ది కాలంలో కళ్యాణి అతనికి ప్రియతమ వ్యక్తి అయింది. కళ్యాణి ఇంత విషాదం కడుపులో దాచుకుని తండ్రి కోసం నవ్వుతూ ఆరోగ్యంగా ఉన్నట్టు బతకడం, ఆ ముఖంలో చిరునవ్వు చెక్కు చెదరకపోవడం చూసి అతని మనసు ద్రవిస్తుంది. ఈ ప్రపంచంలో రోగిష్టి వాళ్ళు, మనసు పండిన ముసలి వాళ్ళు ఎంతోమంది మృత్యువు కనికరమైన పిలుపు కోసం వేచి చూస్తూ, ఎక్కవలసిన రైలు కోసం ఎదురు చూస్తూ పడిగాపులు కాస్తున్న ప్రయాణికుల్లా ఉన్నారు. కానీ మృత్యువుకి వారి పట్ల నిదారణ, చిన్నచూపు. మృత్యువుకి కూడా కళ్యాణి లాంటి అందమైన వాళ్ళు అదృష్టవంతులు కావాలేమో. కళ్యాణికి ఏ విధంగానూ సాయం చేయలేని నిస్సహాయత అతన్ని కృంగదీస్తుంది. ఏదైనా చేసి కళ్యాణిని ఈ ప్రమాదం నుంచి ఎలా రక్షించాలా అన్న ధ్యాసే అతని ఊపిరి అయిపోయింది. అతను స్వయంగా ఎన్నో మెడికల్ జర్నల్స్ చదువుతున్నాడు. ఎంతోమంది డాక్టర్లను సంప్రదిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా నిరాశే ఎదురవుతుంది. కళ్యాణి విచిత్రంగా అతని ప్రయత్నాలను ఆమోదించింది. అతను ఎక్కడికి రమ్మన్నా వెళుతుంది. ఏ టెస్ట్ చేయించుకోమన్నా చేయించుకుంటుంది. రాజారాం గారికి మాత్రం ఇవేమీ తెలియవు. ఆయన ఈ ఇద్దరూ కలిసి తిరుగుతున్నారని మాత్రమే భావిస్తున్నారు. ఆ రోజు ఆయన కూతురు దగ్గరికి వచ్చారు. అమ్మా, ఏమిటి డాడీ? నేను కృష్ణని నీ విషయం అడిగానమ్మా. నా పెళ్లి విషయమేనా? అవునమ్మా. త్వరపడికి డాడీ, నేను పెళ్లి చేసుకుంటాను, తప్పకుండా చేసుకుంటాను. కళ్యాణి ఉత్సాహంగా అడిగింది. డాడీ, పెళ్లికి నేనేం బట్టలు కొనుక్కోను, ఏం నగలు పెట్టుకోను. ఇంతవరకు ఎవరూ చూడనంతగా అలంకరించుకుంటాను. నీకేం తక్కువమ్మా, కంచి వెళ్ళి స్పెషల్గా జరీ ముద్దలా ఉండే చీరను ఆర్డర్ ఇస్తాను. ముంబై నుంచి ప్రత్యేకంగా చేయించి నగలు తెప్పిస్తాను. కృష్ణ సరే అన్నాడా అమ్మా? కృష్ణ సరే అన్నాడా అమ్మా? సరే అనక ఏమంటారు డాడీ? నేనే టైం కావాలి అన్నాను. అతను ఒప్పుకున్నాడు. సరే అమ్మా, సరే. అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది, తొందరేం లేదు. నేను మీకు చెబుతాను డాడీ, మీరు చీరకి నగలకు ఆర్డర్ ఇవ్వండి, డేటు నేను చెబుతాను. ఆయన ముఖం ఆనందంతో దీప్తివంతమైంది. అలాగే తల్లి, ఇప్పుడే మనిషిని పంపిస్తాను. లేదు, నేనే స్వయంగా వెళతాను. వెళ్ళబోతున్న ఆయనను కళ్యాణి చేయి పట్టి ఆపింది. ఆయన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, డాడీ, పెళ్ళి అయితే ఆడపిల్లని అత్తవారింటికి పంపడం మనలో ఆచారం కదూ? అవును. మరి మీరు నన్ను పంపిస్తారా? ఎందుకు పంపించను? అక్కడ నాకు ఎలాంటి అహంకారం లేదు. చూడమ్మా, నేను లోకానికి వ్యాపారవేత్తని కానీ నీకు మామూలు కన్నతండ్రినే అమ్మా. ఆ మాట ఎప్పుడూ మర్చిపోను. నాకు తెలుసు డాడీ, నాకు బాగా తెలుసు. మరి నన్ను అత్తవారింటికి పంపిస్తే మీరు సహించగలుగుతారా? ఏడుపు రాదు? రాదు. ఎందుకో తెలుసా? నేను నిన్ను అత్తవారింటికి ఎందుకు పంపిస్తున్నాను? నీ ఆనందం కోసం. నా తల్లి ఆనందంగా వెళ్తుంటే నాకెందుకు కన్నీళ్లు? ఆయన అతి ప్రయత్నం మీద తడిగాపోతున్న కళ్ళని నిగ్రహించుకుంటూ గాంభీర్యంగా చూశారు. మీరు అలా ధైర్యంగా ఉంటే నేను సంతోషంగా నిశ్చింతగా వెళ్తాను డాడీ. మీరు నాకు అలాగని మాట ఇస్తేనే నేను పెళ్లికి ఒప్పుకుంటాను. నేను కళ్ళనీళ్లు పెట్టుకోను, సరేనా? నిజంగానా? నిజంగానే, నీ మీద ఒట్టు, సరేనా? ఆయన కూతురు తల మీద చేయి వేశారు. కళ్యాణి ఆయన గుండెలకి తల ఆనించి కళ్ళు మూసుకుంది. కళ్యాణి కనురెప్పలు నీళ్లతో బరువెక్కాయి. థ్యాంక్ యూ డాడీ అంది. ఇంతలో రాజారాం గారి కోసం ఎవరో వచ్చారు. ఆయన కళ్యాణిని వదిలి డ్రాయింగ్ రూంలోకి వెళుతూ, పిచ్చి తల్లి, పెళ్లి చేసుకుని వెళ్ళడానికి నా గురించి ఎంత ఆలోచనో అనుకున్నారు. వెళ్ళిపోతున్న తండ్రిని చూస్తూ కళ్యాణి వేదాంతం నిండిన చిరునవ్వుతో, పిచ్చి డాడీ, మీరు ఏడవకుండా ఉంటారా? చూస్తానుగా నేను అనుకుంది.
ఆ రోజే కళ్యాణిని ఆహ్వానిస్తూ ఢిల్లీ తెలుగు సంఘం వారు పంపిన ఆహ్వానం అందింది. నువ్వు ఒకదానివే వెళ్తావా అమ్మా అన్నారాయన. నాతో కృష్ణ వస్తారు నాన్న అంది కళ్యాణి. అలాగా, అలా అయితే సరే అన్నారాయన. కృష్ణ కళ్యాణి వెళ్ళడానికి ఆయన ప్లేన్లో టికెట్స్ బుక్ చేయించారు. ఆ సాయంత్రం కృష్ణ రాధతో నేను ఢిల్లీ వెళ్తున్నాను, 2 రోజుల్లో వచ్చేస్తాను అన్నాడు. గణపతి కళ్యాణమ్మగారు కూడా డాక్టర్ అమ్మగారితో వెళ్తున్నారు, వారికి అక్కడ డాన్స్ ప్రోగ్రాం ఉందట అని చెప్పాడు. రాధ మౌనంగా కూర్చుని ఉండిపోయింది. కృష్ణ ఢిల్లీ వెళ్ళిపోయాడు. దీనితో మధుర స్వప్నం 17వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.